వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి ప్రస్తుతం ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. తన ఆడబిడ్డ, సాధారణంగా ఆడబిడ్డ అంటే అర్ధమొగుడు అంటారు. తన భర్తతో తనకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, చక్కటి అన్యోన్యమైన దాంపత్యం. సమస్యల్లా అత్తారింట్లో ఆడబిడ్డతోనే వచ్చింది. అంతకుముందు తన మీద పెత్తనం చేయాలనుకుంది, అలాగే ఇంటి మీద పెత్తనం కూడా తనే కావాలనుకుంది. పుట్టింటి మీద అత్తింటి మీద పెత్తనం తన ఆడబిడ్డే కోరుకుంది. అయినా జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చినటువంటి భారతీ గారికి ఇప్పుడు ఆ ఆడబిడ్డ తన భర్తనే దెబ్బతీయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ కంటిన్యూగా టూర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో, పులివెందులలో కూడా ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక భర్త కోసం ప్రచారం అంతా భారతీని ఎత్తిన పెట్టుకోబోతున్నారు. ఇది తాజా సమాచారం. భారతీ గారు పులివెందులు మొత్తం పర్యటించబోతున్నారు. దానికి తగిన ఏర్పాట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకుంది. ఎందుకంటే జగన్ కంప్లీట్గా బస్సు యాత్రలోనే ఉంటారు. ఇప్పుడు మధ్యలో 3-4 బ్రేకులు వచ్చినాయి. ఈ బ్రేకుల సందర్భంగా వలన కొంత లేట్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ గుంటూరు జిల్లా అంటే గుంటూరు నుంచి ఇక గుంటూరు తర్వాతన కృష్ణా దగ్గరకు వచ్చేసింది. కృష్ణా దగ్గర నుంచి ఇప్పుడు ఇంకా వెస్ట్ గోదావరి, తర్వాత తూర్పుగోదావరి, ఆ తర్వాతన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, విజయనగరం. ఈ మధ్యలో శ్రీరామనవమి పండుగ వస్తుంది. ఇంకా 1-2 బ్రేక్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది. అవసరమైతే 2 రోజులు, అంటే దాదాపుగా ఇంకొక 7-8 రోజులు, దగ్గరగా 10 రోజులు లెక్కేసుకోవాలి. 10-12 రోజుల పాటు జగన్ టూర్లోనే ఉంటారు. ఎన్నికలకి సంబంధించి వచ్చే నెల 13నే ఎన్నికలు, అంటే ఒక 2 రోజులు గ్యాప్ని లెక్కేసుకుంటే ప్రచారాన్ని పక్కన పెట్టేస్తే ఇంకుండేది తక్కువ టైం. అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా తిరగడం కష్టం. మళ్ళీ తను ఆ పర్యటన అయిపోయాక ఇక నియోజకవర్గాల వారి తిరగడం అనేటువంటి చేయబోతున్నారు. రోజుకి 3 చోట్ల తిరగబోతున్నారు. కాబట్టి ఇక పులివెందులలో భర్తని గెలిపించుకునే బాధ్యత, తన ఆడబడుచు నుంచి తన భర్తని కాపాడతా తన భర్తని అక్కడ మళ్ళీ గెలిపించుకునే బాధ్యత ఇప్పుడు భారతి నెత్తిన పెట్టుకున్నారు.